సో, ఎందుకిది సినిమా తీయాలనుకోలేదు? అంటే మంచిగా అంటే ఒక ఫాస్ట్ పేస్‌లో మీరు తీసుంటే ఒక 2 ½ యాహ్! అవర్స్‌కి అది సూపర్ అది సినిమా గూడా కూడా ఖచ్చితంగా అయ్యేది. అన్నారు. వచ్చాయా ని మీకు కూడా ఫీడ్‌బ్యాక్ వచ్చిందా? అంటే ఒక ఇద్దరు ముగ్గురు దీన్ని సినిమాలా తీసుంటే ఇంకా బాగుండేది గదా! అనేది హ్మ్. ఫీడ్‌బ్యాక్ హ్మ్. గూడా ఇచ్చారు. ఏమో నేను అనుకోవడం వెబ్ సీరీస్ అనుకున్నాను. అంటే సమ్‌వేర్ హ్మ్. వెబ్ సీరీస్ అనే కాన్సెప్ట్‌కి నేను బాగా ఫ్యాసినేట్ అయిపోయాను. ఒక మూమెంట్ ఆఫ్ టైమ్‌లో హ్మ్. 2017-19 హ్మ్. వారంలో ఒక సినిమా చూస్తే నేను 3 వెబ్ సీరీస్‌లు చూసేటోన్ని. ఓకే. ఓకే. అంత పిచ్చోళ్ళు. అంటే ఆ కాన్సెప్ట్‌కి బాగా ఫ్యాసినేట్ అయిపోయి సమ్‌వేర్ ఒక వెబ్ సీరీస్ తీయాలనేది అనుకోని అది ఆ హుహుహు. వెబ్ సీరీసే తీశాను. నిజంగా నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ సినిమా తీయాలనే ఐడియా గూడా రాలేదు హ్మ్. ఎందుకో. హుహుహు. వెబ్ సీరీస్ తీయాలనే ఐడియాతోని ఇప్పుడు రియల్ స్కామ్‌కి హ్మ్. మీకు స్క్రీన్ ప్లే ఉండదు. అవును. బ్లాక్స్ ఉండవు. ఏముండవు. ఇంటర్వల్ ఏముండవు. బ్లాక్స్ ఉండవు. ఇవన్నీ ఉండవు. యాహ్! కానీ ఇక్కడ ఆడియన్స్‌ని ఆ క్లిఫ్ హ్యాంగర్స్‌తో అంటే హుక్ చేయాలంటే యాహ్! అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వస్తది మీకు కదా! స్క్రీన్ రైటింగ్‌లో. స్క్రీన్ సో, మీకు ఇందులో ఏం ఛాలెంజెస్ అనిపించాయి? అంటే రైటింగ్ వైస్‌గా రీసెర్చ్ లెవెల్‌లోనే ఛాలెంజ్ ఉండే. హ్మ్. ఇప్పుడు మీకు సెకండ్ ఎపిసోడ్‌లో ఒక ప్రాబ్లమ్ వస్తది. అవును. సో, ఆ మొత్తం ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అవును. అవును. సో, ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడానికే చాలా టైం పట్టింది నాకు. అరౌండ్ యాహ్! సో, అకౌంటెంట్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఎక్స్‌ప్లెయిన్ మొత్తం. చేసేది ఆ ఆ! డాక్యుమెంట్ రైటర్ ఎక్స్‌ప్లెయిన్ చేసే సీక్వెన్స్ గాని, సో, హ్మ్. ఆ సీక్వెన్స్‌ని రీసెర్చ్ చేయడం నాకు 2 మంత్స్ పట్టుండొచ్చు. అంటే ఎట్లా? ఎళ్ళి అంటే ఆహ్, ఆహ్, ఐ వాంట్ టు నో మీరు చేసిన రిసర్చ్ ఏంటి? ఎవరినైనా అంటే బేసిక్‌గా కనుక్కున్నారా? నేను ఎలా? ఫస్ట్ థింగ్ కంపెనీస్ యాక్ట్ మొత్తం ఇండియన్ కంపెనీస్ యాక్ట్ మొత్తం చదివాననమాట. చదివారా? ఓకే. చదివాను. మాక్సిమం చదివాను. హ్మ్. నాకు ఈరోజు చదివితే రేపు గూడా గుర్తుండదు. కానీ అప్పటికప్పుడు ఏ పాయింట్స్ నాకు హెల్ప్ అయితాయి స్క్రీన్ ప్లే అని ఇమ్మీడియేట్‌గా డైరీలో రాసుకున్నాను. హ్మ్. సో, అదొకటి చూసుకున్నాను. చూసుకున్న తర్వాత నాకనిపించిందేంటంటే, ఈ స్కామ్ జేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఇప్పుడు హుహు. ఈ పర్టిక్యులర్ ఆ మోహిత్ గోయల్ అనే పర్సన్‌కి ఒక ఫోన్స్ తీసుకురావడానికి ఏం జేసుండొచ్చు? హ్మ్. దానికి ఏమేం జేసుండొచ్చనేది పాసిబిలిటీస్ పర్స్‌పెక్టివ్‌లో గూడా నేను చూసా. హుహు. సో, దానికి లాజికల్ రీజనింగ్‌లో లీగల్‌గా ఏం రీజనింగ్ ఉంటదనేది ప్రతీదీ హుహు. మన గూగుల్ ఉంది గదా! ఇంక గూగుల్ చేయడం, చూడడం ఓకే. ఇది సినిమాటిక్‌గా వర్కౌట్ అయితదా లేదా? అంటే హ్మ్. సినిమాటిక్ ప్రెజెన్స్‌లో హై ఇస్తదా లేదా? అవి చూసుకోవడం అలా చేస్తూ హ్మ్.